హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ లాక్స్. అన్ని ఇత్తల సామాన్లు పెట్టిండారని చూస్తున్నారండి. లాస్ట్ టైం వీడియోలో పెట్టినాను చూడండి, మా ఫ్రెండ్ కూతురు పెళ్ళి అంతా చూస్తున్నారు కదా మీరు. మా ఫ్రెండ్ అంటే మా వాళ్ళేనండి, విశ్వకర్మ ఆచార్యులు, మా క్యాస్ట్ వాళ్ళు కూడా. ఇప్పుడు పొంగల్కి అన్నీ ఇవ్వాలండి. చూడండి, అన్ని కేరళ నుంచి తెచ్చినారు. ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉందో చూడండి. ఇది 15 కేజీలు ఉంటుందండి. ఇది పొంగల్ పడి అనేసి వాళ్ళ సైడ్ ఇస్తారండి. చూడండి, ఇది ఈ 2 కేజీ 2 చేరి 30 కేజీలు ఉంటాయండి. పొంగల్ చేస్తారండి దీంట్లో. చూడండి, ఈ గెరిటెలు కూడా చూడండి ఎంత పొడవు ఉన్నాయో. చాలా వెయిట్ ఉన్నాయండి, అసలు ఎత్తలేము మనం, అంత వెయిట్ ఉన్నాయన్నమాట. ఈ రెండిట్లో చేస్తారంట వాళ్ళు పొంగల్. ఇదొకటి అండి, ఇది కొంచెం వెయిట్ తక్కువే ఉంది. ఇదొకటండి, ఇదొక పాత్ర, ఇదొక బిందె అండి చిన్నది ఇత్తలది. ఇది ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నారండి, దీంట్లో లడ్లు వేసిస్తారంట. ఇదొకటి ఆమె తీసుకుందనమాట, ఎక్కడైనా ట్రిప్ పోతే బాగుంటుంది అనేసి ఇది ఒకటి చిన్నదిగా తీసుకున్నారు. దీని మీద మూతలు కూడా తీసుకున్నారండి. చూడండి, ఇట్లా మూసి పెట్టడానికి. దానికి సరిపోయేటట్టు మూత కూడా తీసుకున్నారు. ఇది కామాక్షి దీపం అండి. ఇది చూడండి, చాలా వెయిట్ ఉందండి, ఫుల్. చిన్న దీపాలు 2 అండి, ఇదొకటి ఇదొకటి. ఇది వచ్చి పసుపు కుంకుమ గిన్నెలండి ఇవి. ఇదొకటి, ఇక్కడ ఒకటి. నేను ఊరికే తట్లో పెట్టినానండి, దాని మీద మూత ఇది. చూడండి, 3 దానికి 3 ప్లేట్లు. ఆ అమ్మాయికి గాజులండి, ఎల్లో కలర్లో ఒకటి, పింక్ కలర్లో ఒకటి. ఇది పసుపు దారం అండి, తాడుపూడి దారము, పసుపు కుంకుమ అన్నీ దీంట్లోనండి. పసుపు కొమ్మ కూడా ఉంది చూడండి, ఒక్కలు. ఇవి వచ్చి కామాక్షి దీపంలో పెట్టి ఇవ్వాలంట అండి, వాళ్ళ పక్క శాస్త్రము. ఇట్లా పసుపు కొమ్మ 2, ఇట్లా ఒక్కలు దీంట్లో పెట్టి ఇవ్వాలంటండి. ఇట్లా ఇది కాక ఇంకా చాలా ఐటమ్స్ ఇవ్వాలండి వాళ్ళు. చూడండి, ఫుల్ ఐటమ్స్, ఇంటికి ఏమేమి వాడుకుంటారో ప్రతి ఒక్క ఐటెం ఇవ్వాలండి. అన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఈ డ్రమ్ ఉంది ఒకటి, దీంట్లో పెట్టిస్తారంట ఫుల్. అన్నీ ఒకటి చూపిస్తానండి ఇప్పుడు మీకు. ప్రతి ఒక్క ఐటెం అన్నీ తెచ్చినారండి ఫుల్ టోటల్. చూడండి, అన్నీ డ్రమ్ములో పెట్టాలండి. శనగలు అండి 1 కేజీ, అన్నీ చేస్తాను అనమాట. చక్కెర ఇది 1 కేజీ, ఇది 1 కేజీ, 2 కేజీలండి. బెల్లం వచ్చి ఒక్కొక్క ముద్ద ఒక్కో ప్యాకెట్ ఉంది. 4, 5, 6, 7 ప్యాకెట్లు ఉన్నాయండి. బెల్లం కూడా వేసేస్తాను. ఉద్ది బేడలండి గుండ్లు, ఇది 1 కేజీ, ఇన్ని 1 కేజీ అండి. పెసరపప్పు అండి, ఇది 1 కేజీ అండి. సేమియా అండి, రోస్ట్ చేసినది. వాళ్ళు పాయసం చేయాలంట వాళ్ళ ఇంట్లో. వీళ్ళ పద్ధతులు అండి, అన్నీ ఇవ్వాలంట కంపల్సరీ. కంది బేడలండి, ఇది 1 కేజీ. చూడండి, సబ్బియ్యం అండి, ఇది ఒక 1/2 కేజీ అండి. పసుపు అండి, టర్మరిక్ పసుపు, ఇదొకటి. మటన్ మసాలా, సాంబార్ పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఇవన్నీ అండి. ఇవి కూడా వేసేస్తున్నాను ఇందులో. చూడండి, ముంతమాడి పప్పు, ద్రాక్ష, యాలకులు 2 ప్యాకెట్ యాలకులు, ఇంగు 1 డబ్బా అండి. నెయ్యి ఒక 1/2 లీటర్ తెచ్చినాడండి, ఇవి కూడా అందులో వేయాలండి. ఇంకా ఉన్నాయండి, ఒక బియ్యం మూట ఉంది. ఇంకా ఫ్రూట్స్ అంతాను ప్యాక్ చేయాలండి. చూడండి, ఇది కందగడ్డ అండి, ఇది వాల్ సైడ్ గెన్స్ అంటండి. అవును, ఇది కందగడ్డ అండి, ఇది శామగడ్డలు,
ఇదేమో చెప్తున్నారండి, అర్థం కాలేదు. என்ன சொல்கிறீங்க இதுக்கு? కరణకిళంగా ఉంటుంది. ఇవి కూడా ఇవ్వాలండి. ఇంకా అన్నీ ప్యాక్ చేయాలండి. ప్యాక్ చేసినాక చూపిస్తాను. ఇన్ని వెరైటీ ఇవ్వాలండి. వాళ్ళు పొంగల్ పడి అనేసి వాళ్ళు కంపల్సరీ పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం ఇవ్వాలంటండి. ఇన్ని ఐటమ్ అండి, అన్నీ ప్యాక్ చేయాలి. అమ్మాయికి సాటర్డే అట్లా ఎత్తుకొని పోయి ఇస్తారండి. ఓకే అండి, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ అండి. చూడండి ప్లేటు, ఇది ఒక పాత్ర అండి, ఇదొక పాత్ర, ఇదొక పాత్ర. గిన్నెలు అండి, స్టీల్ గిన్నెలు. కప్పులు ఒక 6, స్పూన్లు ఒక 6. ఇవన్నీ ఒక సెట్ అండి. ఎన్ని ఇస్తున్నారో చూడండి. రైస్ వచ్చి ఇది పొంగల్ రైస్ అంటండి. ప్రతి ఒక్కటి ఇవ్వాలంటండి వాళ్ళు. ఆనియన్ వచ్చి 2 kgs, బీన్స్, క్యారెట్, ఇది పడవలకాయ అంటాం మనము, అరటికాయ అండి, కోసు, బెండకాయ అండి, గెన్సు, ఇది చూడండి, ఇది సౌతకాయ అంటారు ఇక్కడ బెంగళూరులో. దోసకాయలాగా మనం వాడతాం కదా అది. పచ్చిశనగకాయలండి, వంకాయలండి, ఇవి చూడండి మరగన్స్ అనేసి అంటారు ఇక్కడ. టమాటా 2 ప్యాకెట్లు, 2 కిలోలు. వాళ్ళు చిన్న ఆనియన్స్, చిన్న ఎరగడ్డలు అండి, ఇవి కంపల్సరీ వాడతారు. ఇది కూడా అండి కుమ్మలకాయ, ఇది ఒక కాయ అండి, ఉల్లగడ్డలండి, తెల్లగడ్డలు, అల్లము, మామిడికాయ అండి, ఇది వచ్చి ఇదండి దొండకాయ, ముట్టికాయలు, నిమ్మకాయలు కూడా ఇందులోనే వేసినానండి. ఇది మర్చిపోయినాను కవర్లో వేసేది, సీమంకాయ అండి, 2 మునక్కాయలండి. ఇవి కవర్లో పట్టవు, అట్లే తీసుకెళ్తున్నాము దారం కట్టేసి. కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకు ఒక కట్ట. తర్వాత ఇవండి పొంగల్కి పప్పులు, బెల్లం అని పంచుతారు కదా, అవండి పొంగల్ పడి అంటండి, వాళ్ళ దగ్గర కంపల్సరీ ఇవ్వాలి. టెంకాయలండి, 10 టెంకాయలు, అరటి గెల అండి, ఫుల్ పెద్ద తీసుకున్నారనమాట. బియ్యం మూట ఒకటండి, ఇది పొంగల్ బియ్యం అప్పుడే చూపించినాను కదా. ఇంకా ఇవంతా ఇట్లా ప్యాక్ చేసి పెట్టుకున్నానండి. తీసుకొని పోవాలి ఇప్పుడు. రావుకాలం ముందే 3 గంటలకు అంతా వెళ్ళాలి, అమ్మాయికి ఇచ్చి రావాలి. ఆకులండి, తమలపాకులు, ఇవి అరిటాకులు, ఇది పసుపు కొమ్మలండి, అట్లా చెట్టు సమేత తీసుకొచ్చినారనమాట. ఫుల్ అట్లా ఇవ్వాలంట వాళ్ళు. చూడండి, మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. చూడండి, ఇంకా డబ్బులు ఒక 10,000 ఇచ్చేసి వాళ్ళను పిలవాలండి పండక్కి. అంతే అండి. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. పొంగల్ పడి అండి, చాలా డిఫరెంట్గా ఉందండి, అన్నీ వెరైటీస్. ఓకే అండి, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ అండి. భోజనం చేయడానికి అరిటాకులు కూడా తెచ్చినారండి, ఇక్కడ పెట్టినారు. ఇవన్నీ ప్యాక్ చేసే కవదు అన్నీ ఇప్పుడు మూటలో వేసి ప్యాక్ చేసి తీసుకొని పోవాలండి. ఓకే అండి, అందరూ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, అన్నీ ఇక్కడ పెట్టినాం, ఇప్పుడు ప్యాక్ చేసేయాలండి. ఓకే బాయ్.